కామారెడ్డిలోని దేవులపల్లి శివాలయం గుడి వెనుక స్థితివస్థలో ఇల్లు వర్షానికి కూలిపోవడం జరిగింది. ఇంటిలో సామాగ్రి తదితర వస్తువులన్నీ అక్కడే వదిలిపెట్టి ప్రాణాలతో బయటికి రావడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. నాకు తెలియదా నా పానం నాకుంటది కదా. ఉప్మా వేసుకొని తినుకుంటా కూర్చుంది షుగర్ ఆయే ఆ వరకు 12 అయిపోతుంది. నీళ్ళు ఎత్తుకోసుకుంటా తలిగిన నీళ్లు నిండి నాకు అమ్మని ఎత్తుకోసుకుంటా తలిగి నీళ్ళన్నీ నిండు నీళ్ళు ఏమైనా వర్షానికి కూలిందా? వర్షంకి కూలిందన్న అందులోనే చచ్చిపోతుంటే నేనైతే అందులోనే ఉన్నావా? లోపల అందులోనే ఉన్నా. లోపల ఇన్నే ఉన్నావా? ఇన్నే ఉంటారా మీరు? ఇన్నే ఉంటాను. మరి కూలుతుందని చెప్పేసి అని ఎట్లా లోపల ఇరికిపోయారా మీరు? వచ్చేసిన బయటకు ఇట్లా విలంగానే సడన్ గా వచ్చేసరికి లేకుండా నా మీద కూలుతుండే అందులోనే చచ్చిపోతుండే. ఈ సుమాను వీళ్ళకుంటే జర్ర గిడ మిస్టేక్ గిన్నెలకు వచ్చేసరికి పడిపోయింది. లేకుంటే అది వీళ్ళకుంటే నేను అందులోనే ఉంటుంటే అందులో చెక్కిపోతుంటే ఇక సామాన్ మొత్తం అందులోనే ఉన్నది. ఇప్పుడు అందులోకి వెళ్ళి అవి అన్నీ తీసేదాకా సామాన్ రాదు. నాకు వండుకున్న పాత్రలు లేవు, ఏం లేవు, మొత్తం అందులోనే ఉండిపోయినాయి. అనామాత్రం మనిషిని బయట పడ్డా కానీ సామాన్. ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ASN 24 టీవీ న్యూస్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.